ఆ చిన్న మాట ఒకరికి మెయిల్ పంపించాలి. నువ్వు అదే పర్సన్ గురించి నీ ఫీలింగ్స్ అంతా కూడా ఎక్స్ప్రెస్ చేసి రాసావు, కానీ ఫ్రమ్ అడ్రస్ తప్పు రాసావు. ఇప్పుడు ఆ మెయిల్ ఎవరికి వెళ్తుంది? నువ్వు ఎవరిపైన అయితే ఫీలింగ్స్ అంతా ఎక్స్ప్రెస్ చేసి రాసావో ఆ పర్సన్కి వెళ్తుందా? నువ్వు పంపించిన ఫ్రమ్ అడ్రస్ ఏదైతే ఉందో దానికి వెళ్తుందా? అయ్యో నేను పంపించాను అని అనడం ఇస్ ఇట్ రీజనబుల్? కాదు కదా. నీకెంత ఫీలింగ్స్ ఉన్నా, నువ్వెంత ఫీల్ అవుతున్నావు అన్న ఎక్స్ప్రెస్ చేసే విధానం ఆ మనిషి కోసం అది తెలియకపోతే ఆ పర్సన్కి ఎలా అర్థమవుతుంది? ఒక్క చిన్న లెటర్ తప్పైనా నువ్వు పంపించిన ఫ్రమ్ అడ్రస్సే మారిపోతుంది, పర్సనే చేంజ్ అయిపోతాడు. జీవితంలో కూడా అంతే. నువ్వు ఆ పర్సన్ దగ్గర ఎంత ప్రేమ చూపిస్తున్నా అది వాళ్ళకి అర్థమయ్యే విధంగా లేకపోతే నీ ప్రేమ మొత్తం కూడా బూడిదలో వేసిన పన్నీర్ అయిపోతుంది, దేనికి ఉపయోగం లేదు. అర్థం చేసుకోమని చెప్తున్నా, అర్థం కాని వాళ్ళతోటి అర్థమయ్యే విధంగా ఇంకెలా చెప్పాలి అంటారు. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను అనేది.